మార్చి 24న గౌరవ సుప్రీంకోర్టు క్రైస్తవ మతం మారిన దళితులకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవు, ఎస్సీ హోదా కోల్పోతామని తీర్పునిచ్చింది. దీనిపైన మీ కామెంట్? బాపట్ల జిల్లా పాస్టర్ చింతాడ ఆనందును కులం పేరుతో దూషించిన కేసు విషయంలో జిల్లా కోర్టు, హైకోర్టులో న్యాయం జరగకపోవడంతో పాస్టర్ చింతాడ ఆనంద్ గారు సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయడం జరిగింది. ఈ కేసులో గౌరవ సుప్రీంకోర్టు మార్చి 24, 2026న ఒక సంచలనమైన తీర్పు ఇవ్వడంతో దళిత క్రైస్తవ వర్గాల్లో ఆందోళన మొదలైంది. గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒకసారి మనం పరిశీలించగలిగితే అది భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులైన సమానత్వపు హక్కు, మత స్వాతంత్రపు హక్కును ఉల్లంఘించేదిగా ఉందని, రాజ్యాంగంలో విలువలైన స్వేచ్ఛ, సమానత్వం వంటి అంశాలను ప్రభావితం చేసే విధంగా ఉంది. 1950లో అప్పటి రాష్ట్రపతి ఉత్తర్వులు ఏదైతే ఉందో, అంటే హిందూ మతంలో ఉన్న ఎస్సీలకి రిజర్వేషన్లు వర్తిస్తాయి, ఇతర మతాలలో ఉండబడే దళితులకు రిజర్వేషన్లు వర్తించవని ఏదైతే ఉత్తర్వులు ఉన్నదో ఆ ఉత్తర్వులు అనుసరించి ఇచ్చినట్లుగా స్పష్టంగా కనిపించింది. రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 14, 15, 25లను పరిశీలిస్తే వాటికి విరుద్ధంగా, వాటిని ధిక్కరించే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లు కనిపించింది. ఆర్టికల్ 14 సమానత్వపు హక్కును, ఆర్టికల్ 25 మత స్వేచ్ఛను, మత స్వాతంత్రపు హక్కును కనపరుస్తూ భారతదేశంలో ప్రతి పౌరుడు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ మతాన్నైనా ఆచరించవచ్చు, ఏ మతాన్నైనా అనుసరించవచ్చు అని చెప్పి స్పష్టంగా చెబుతున్నప్పటికీ దళితులు మత స్వేచ్ఛను హరించే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది. ఈ తీర్పును కేంద్ర ప్రభుత్వం తక్షణమే పునః సమీక్షించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను స్పష్టం చేస్తున్నా. 1976లో 42వ రాజ్యాంగ సవరణ జరిగింది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ జరిగింది. 42వ రాజ్యాంగ సవరణ ముఖ్య ఉద్దేశం ఏమంటే దాన్ని మినీ రాజ్యాంగము అంటారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ భారతదేశాన్ని మన కేంద్ర ప్రభుత్వం సెక్యులర్ రాజ్యంగా ప్రకటించుకుంది. సెక్యులర్ రాజ్యము అంటే లౌకిక రాజ్యము. లౌకిక రాజ్యం అంటే ఏ మతాలైనా ఉండొచ్చు, ఏ మతం కూడా అధికారికంగా ఉండదు, ఏ మతాన్నైనా ప్రతి పౌరుడు స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు. మరి అలాంటప్పుడు 42వ రాజ్యాంగ సవరణను కూడా సుప్రీంకోర్టు ఉల్లంఘించింది. ఇది ముమ్మాటికి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. కాబట్టి 1950లో రాష్ట్రపతి ఉత్తర్వులను మతంకు సంబంధం లేకుండా దళితులకు రిజర్వేషన్లు ఇచ్చే వైపుగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ జాతి బిడ్డగా కోరుతున్నాను, స్పందిస్తున్నాను. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలన్న డిమాండ్ ఎప్పుడు వచ్చింది? దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలన్న డిమాండు ఈ రోజుది కాదు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించే సమయంలోనే రాజ్యాంగ పరిషత్తులో, అంటే 1948లో చర్చకు దారితీసింది. అప్పుడు అంబేద్కర్ గారు ఈ అంశాన్ని చర్చకు లేవనెత్తారు. మతం మారిన దళితులకు, క్రైస్తవంలోకి వెళ్ళిన దళితులకు రిజర్వేషన్లు వర్తింపజేయాలని చెప్పి చర్చకు తీసుకొచ్చినప్పుడు క్రైస్తవుల పక్షాన దళితేతర ఎంపీ మాథ్యూ గారు
ఈ దేశంలోని క్రైస్తవులు భిక్షగాళ్ళు కాదు, ప్రభుత్వం ముందు రిజర్వేషన్ల కోసం నిలబడి యాచించే స్థితిలో లేరని చెప్పి ఆ రోజు వ్యతిరేకించడం జరిగింది. ఆ విధంగా మాథ్యూ గారు దళితేతర క్రైస్తవుడు చెప్పడం జరిగింది. తర్వాత 1955లో నెహ్రూ గారు ప్రధానిగా ఉన్నప్పుడు నెహ్రూ గారు ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ ఏంటంటే బీసీ కమిషన్. దళిత క్రైస్తవుల స్థితిగతుల పైన బీసీ కమిషన్ వేస్తే ఆ బీసీ కమిషన్ కూడా స్పష్టంగా చెప్పింది దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు అవసరమని. తర్వాత 1976లో 42వ రాజ్యాంగ సవరణ జరిగింది. ఈ రాజ్యాంగ సవరణ సెక్యులర్ రాజ్యాంగం ప్రకటించుకుంది. తర్వాత 1979లో మండలి కమిషన్ ఏర్పాటైంది. 1980లో మైనార్టీ కమిషన్ ఏర్పాటైంది. తర్వాత 2004లో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఏఐసిసి వారు సుప్రీంకోర్టులో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు వర్తింపజేయాలని విస్తరింపజేయాలని చెప్పి ఆ రోజు ప్రజా ప్రయోజనాలు వాద్యం వేశారు. ఆ పిటిషన్ దాఖలకు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఏమడిగిందంటే దళిత క్రైస్తవుల సామాజిక స్థితిగతులు, విద్యా ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు, వాళ్ళ వెనుకబాటుతనం గురించి నివేదిక ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వానికి కోరినప్పుడు 2007లో మాజీ సిజేఐ రంగనాథ్ మిశ్రా కమిషన్ను జాతీయ కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్ సైతం దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు వర్తింపజేయాలని, ఎస్సీ హోదా ఇవ్వాలని, ఏదైతే క్రైస్తవులలో దళితులు ఉన్నారో దళితుల చర్చిలు వేరుగా ఉన్నాయి, అగ్రకులాల చర్చిలు వేరుగా ఉన్నాయి, దళిత వాడల్లో కూడా మాలల చర్చిలు వేరుగా ఉన్నాయి, మాదిగల చర్చిలు వేరుగా ఉన్నాయి. వీళ్ళు మతం మారిన వీళ్ళ పట్ల కుల వివక్షత పోలేదు, సామాజిక ముద్ర తొలగిపోలేదు. వీళ్ళు అణచివేతకు, వివక్షతకు, అంటరాని తనానికి, అవరోధాలు, అడ్డంకులు, అవమానాలు అన్ని అనుభవిస్తున్నారు అని చెప్పి నివేదిక ఇస్తూనే వీరికి ఎటువంటి కోట పెంచకుండా, మతంతో సంబంధం లేకుండా ఉన్న 10% రిజర్వేషన్లోనే ఇనుమడింపజేసి ఇవ్వాలని చెప్పి నివేదిక ఇస్తే 2022లో కేంద్ర ప్రభుత్వం దాన్ని ధిక్కరించింది. ఇది లోపభూయిష్టంగా ఉంది. రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదిక లోపభూయిష్టంగా ఉంది. ఇది 4 గోడల మధ్యన నివేదిక తయారు చేశారు, క్షేత్రస్థాయిలో వెళ్ళలేదు, క్రైస్తవులలో అసమానతలు లేవు, కులం లేదని చెప్పి ఒక అఫిడవిట్ దాఖలు చేయడంతో ఆ రోజు రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదిక బుట్ట దాఖలైంది. మళ్ళీ మాజీ సిజేఐ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ 2022 ఆగస్టులో ప్రారంభమై 2024 వరకు గడువు ఉన్నప్పటికి కూడా అది ఎటువంటి అంటే కొన్ని లోపాలతో పనితీరులో మెరుగ్గా ఉండకపోవడంతో మళ్ళీ ఇప్పటికి 2026 వరకు కూడా కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. దళిత క్రైస్తవులను ఎస్సీ హోదా గుర్తించాలని డిమాండ్ ఈనాటిది కాదు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవించి ఉన్నప్పుడే రాజ్యాంగం రాసే సమయం నుంచి కూడా ఈ రోజు వరకు కొనసాగుతుందనే విషయాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. దళితులు భారతదేశంలో హిందూ మతం నుంచి క్రైస్తవ, ముస్లిం, సిక్కు, బౌద్ధ మతాలకు ఎందుకు మారుతున్నారు? వేల సంవత్సరాలుగా హిందూ భారతదేశంలో దళితులు ఒక రకంగా చెప్పాలంటే బడికి దూరంగా, గుడికి దూరంగా ఉండబడి అగ్ర కులాల చేత హీనంగా చూడబడి, చదవడానికి ప్రయత్నం చేస్తే నాలుక కోసిన నాటి సమాజంలో, వినడానికి ప్రయత్నం చేస్తే చెవుల్లో సీసం పోసిన నాటి దుర్మార్గమైన మనధర్మ సమాజంలో ఆత్మగౌరవం చంపుకోలేక మనిషిని మనిషిగా చూడలేని దుస్థితి నుండి బయటపడాలనే ఒక
ఆలోచనతో నాడు బ్రిటిష్ ప్రభుత్వం రాజా రామ్మోహన్ రాయ్ లాంటి సంఘ సంస్కర్తల సహకారంతో బ్రిటిష్ గవర్నర్లు విలియం బెంటింగ్ మౌంట్ బాటన్ వంటి పెద్దలు ఉన్నప్పుడు మత వ్యాప్తిలో భాగంగా క్రైస్తవ మిషనరీలు దళిత వాడల్లోకి మురికి వాడల్లోకి వచ్చి అక్షర జ్ఞానం నేర్పించి గుడిలోకి రప్పించి బడిలోకి రప్పించి హక్కును చేర్చుకొని విద్యా వైద్య సౌకర్యాలు కల్పిస్తూ పరిశుభ్రతను నేర్పిస్తూ ఆత్మగౌరవం దిశగా అడుగులు వేయడం వల్లనే ఈ భారతదేశంలోని దళితులు హిందూ మతం నుండి క్రైస్తవ మతంలోకి మారారని గట్టిగా స్పష్టంగా చెప్పొచ్చు. వేల సంవత్సరాలుగా హైందవ సంస్కృతి అనుసరిస్తున్న నీచమైన అమానవీయమైన దుస్థితిని చూడలేక కోతిని, పాముని, పిల్లిని, కుక్కని దేవతలుగా పూజించే ఈ హిందూ సంస్కృతంలో పశువుల కంటే హీనంగా దళితులను చూడబడడంతోనే ఆ రోజు దళితులు మహమ్మదీయుల పాలనలో ఇస్లాం మతం వైపు, బ్రిటిష్ పాలనలో క్రైస్తవ మతం వైపు మారారు. దళిత వర్గాల్లో ఎంతో కొంత అభివృద్ధి వైపు, ఆత్మగౌరవం వైపు అడుగులు వేయడానికి క్రైస్తవ మతం ఉపయోగపడిందని స్పష్టంగా తెలియజేస్తున్నా. అంబేద్కర్ గారు ఆ రోజు అంటారు, భారతదేశంలో హిందూ దేవాలయాల్లోకి పిల్లల్ని కుక్కలనైనా రాణిస్తారు, నా దళిత ప్రజానాయకాన్ని రానివ్వరు. దేవుడు ముందు అందరూ సమానులైనప్పుడు ఈ వివక్షత ఎందుకు అని చెప్పి ప్రశ్నించడం కూడా జరిగింది. హైందవ సంస్కృతిలో హిందూ మతంలో ఉన్న మూఢత్వాలు లేదా ఆ అసమానతలు లేదా అమానవీయ సంఘటనలు భరించలేకే దళితులు క్రైస్తవ మతంలోకి, సిక్కు మతంలోకి, బౌద్ధ మతంలోకి, ఇస్లాం మతంలోకి వెళ్ళారని స్పష్టంగా తెలియజేస్తున్నారు. క్రైస్తవులపై జరుగుతున్న దాడులపై మీ స్పందన? నిజంగా చెప్పాలంటే ఈ భారతదేశంలో దళిత క్రైస్తవులపైనే కాదు, హిందూ మతంలో ఉండబడే దళితులపైన, క్రైస్తవ మతంలో ఉండబడే దళితులపైన, సిక్కు మతంలో ఉండబడే దళితులపైన, బౌద్ధ మతంలో ఉండబడే దళితులపైన, జైన మతంలో ఉండబడే దళితులపైన ఏదో ఒక చోట ప్రతిరోజు నిత్యం పరంపరంగా దాడులు జరుగుతున్న మాట వాస్తవమే. రక్షణ కవచమైన ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ఉన్నప్పటికీ కూడా పాలకులు స్టేషన్ బెయిలు ఇచ్చే విధంగా చట్టాలు ఉండిన కారణంగా స్పష్టమైన భద్రత లేక దళితులు హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలకు, అరాచకాలకు గురవుతున్నమాట వాస్తవమే. అయితే క్రైస్తవ మతంలో ఉన్న దళితులను మాత్రం దాడులు చేయడంలో హిందూ మతోన్మాదులు వెనకాడడం లేదు. తమ విశ్వాసాలతో గ్రామాన సువార్త చేసే సువార్థికులను, స్కూటర్ పైన, సైకిళ్ళ పైన వెళ్ళే దళిత సువార్థికులను మాత్రం ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ పేరుతో దాడులు చేస్తున్నారు. అదే అగ్రకులాలకు చెందిన పాస్టర్లు ఏదైతే ఉన్నారో, కమ్మ, కాపు, బ్రాహ్మణ, వెలమ, రెడ్డి వంటి పాస్టర్లు ఎవరైతే ఉన్నారో, లక్షలాది మందితో ఎవరైతే మీటింగ్లు వేస్తున్నారో, ఎవరైతే విమానాల్లో, హెలికాప్టర్లో ప్రచారం చేస్తున్నారో వారిపై ఏమాత్రం దాడులు జరగడం లేదు. ఇది అగ్రకులాలకు దళితుల మధ్య చూపుతున్న వివక్షతగానే భావిస్తున్నా. కాబట్టి దయచేసి దళిత క్రైస్తవుల పైన, దళితులపై దాడులు జరిగితే ఆ జాతి బిడ్డలుగా సహించబోమని, మౌనంగా కూడా ఉండబోమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా.
మతం మారిన దళితులకు మాత్రమేనా రిజర్వేషన్లు, అగ్రకులాలకు కూడా ఉన్నాయి? ఈ భారతదేశంలో దళితుల పట్ల ఎంత వివక్షత అంటే రాజకీయం కావచ్చు, సామాజికం కావచ్చు, రిజర్వేషన్ల పరం కావచ్చు. దళితుడు మతం మారితే రిజర్వేషన్లు రద్దు, దళితుడు మతం మారితే ఎస్సీ హోదా రద్దు, దళితుడు మతం మారితే అట్రాసిటీ చట్టం రద్దు, దళితుడు మతం మారితే రాజ్యాంగంలోని ఆర్టికల్స్ కూడా అన్ని ఉల్లంఘన జరుగుతాయి, దళితుడు మతం మారితే మినీ రాజ్యాంగం 42వ రాజ్యాంగ సవరణ కూడా పరిగణలోకి రాదు. అదే అగ్ర కులాలు మతం మారితే, క్రైస్తవం తీసుకుంటే అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్లు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఎంత దారుణం అంటే అగ్రకులాలు మతం మారితే, క్రైస్తవం తీసుకుంటే లేదా ఇతర మతాలకు మారితే ఈడబ్ల్యూఎస్ కింద ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద 10% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రంగాలలో ఇస్తున్నారు. అదే దళితుడు మతం మారితే ఉన్న 10% రిజర్వేషన్లు ఇవ్వకుండా అడ్డుకుంటూ వాళ్ళను బీసీసీలోకి పంపుతూ రిజర్వేషన్లు హరిస్తూ ఉన్నారు, మత స్వేచ్ఛను హరిస్తూ ఉన్నారు, సమానత్వ పక్కన హరిస్తూ ఉన్నారు. రిజర్వేషన్లు పొందే కాడు కూడా అగ్ర కులాల పట్ల చూపుతున్న పక్షపాతాన్ని దళితుల పట్ల చూపకపోవడం దారుణం. మరీ విచిత్రం ఏమిటంటే అగ్ర కులాలకే కాదు, ఎస్సీల తర్వాత అంతో ఎంతో అణచివేయబడుతున్న ఎస్టీలు మాత్రం క్రైస్తవ్యాన్ని పుచ్చుకుంటే వాళ్ళు ఎస్టీలుగానే ఉంటారు, దళితులు మాత్రం క్రైస్తవం పుచ్చుకుంటే బీసీలుగా మారిపోతారు, ఎస్సీ హోదా రద్దు అవుతుంది. ఎస్టీలు మాత్రం క్రైస్తవాన్ని పుచ్చుకుంటే వాళ్ళ సాంప్రదాయాలు కొనసాగిస్తే ఎస్టీగానే ఉండడం నిజంగా ఇంత ఇంత విధంగా అంటే ఎస్టీలుగానే మిగిలిపోతారు. అగ్ర కులాలు వారి కులాలుగానే పరిగణిస్తూ 10% రిజర్వేషన్లు పొందుతారు. దళితులు మాత్రం క్రైస్తవ మతంలోకి మారితే వాళ్ళకు రిజర్వేషన్లు రద్దు అనేది ఇది పక్కా రాజ్యాంగ ఉల్లంఘన, ఇది ప్రాథమిక హక్కులను హరించి వేయడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సార్, ఫైనల్ గా దళిత క్రైస్తవుల అంశంపై మీరేమన్నా మాట్లాడాలి అనుకుంటున్నారా? చివరిగా మీరు అడుగుతున్నట్లుగా 1950లో రాష్ట్రపతి ఉత్తర్వులు 3వ పేరాలో కనబరిచిన ఏదైతే ఉందో హిందూ మతం అనుసరించే వారికి రిజర్వేషన్లు అనేవి ఉందో అక్కడ మతం అనే పదాన్ని తొలగించి మతంతో సంబంధం లేకుండా దళితులకు రిజర్వేషన్లు వర్తింపజేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఒక క్రైస్తవ మతమే కాదు, ఏ మతంలో స్వీకరించిన ఇప్పటికే 1956లో కాకా కాలేల్కర్ కమిషన్ సిఫారసు మేరకు సిక్కులను ఎస్సీ జాబితాలో చేర్చారు. మతం మారిన అంటే సిక్కు మతంలో మారిన దళితులకు 1990లో హై పవర్డ్ సిఫారసు, ఆ కమిషన్ సిఫారసుతో బౌద్ధ మతంలోకి మారిన దళితులకు రిజర్వేషన్లు వర్తింపజేశారు. మేము డిమాండ్ చేస్తున్నది 1955లో నెహ్రూ గారు నియమించిన బీసీ కమిషన్ నివేదిక ప్రకారం, 1979లో నియమించిన మండలి కమిషన్ సిఫారసు మేరకు, 1980లో మైనార్టీ కమిషన్ సిఫారసు మేరకు, 2007లో జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదిక మేరకు, ఇప్పుడు అంటే కేజీ బాలకృష్ణన్ కమిషన్ నివేదికను బహిర్గతం చేసి ఈ కమిషన్ల నివేదిక ఆధారంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒక సందర్భంలో సుప్రీంకోర్టు జడ్జి గారు అమానుల్లా గారు కూడా అన్నారు, దళితులు మతం మారినంత మాత్రాన సామాజిక ముద్ర తొలగిపోలేదు, వాళ్ళు వివక్షతకు, అణచివేతకు, అవమానాలకు గురవుతున్నారని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పటికీ రాజ్యాంగాన్ని 130 సార్లు రాజ్యాంగాన్ని సవరణ చేశారు. అందులో 42వ రాజ్యాంగ సవరణ కీలకమైనది. మొదటి రాజ్యాంగ సవరణ కూడా 1951లో
వెనుకబడిన కులాల కోసమే సవరణ చేయడం జరిగింది. 106వ రాజ్యాంగ సవరణ మహిళల కోసం చేయడం జరిగింది. ఇప్పటికిప్పుడు మన కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ మహిళా బిల్లును కూడా 131వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రయత్నం చేస్తున్నది. మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ దేశంలో అణచివేతకు వివక్షతకు గురవుతున్న దళిత క్రైస్తవుల కోసం 132వ రాజ్యాంగ సవరణ చేసి ఎస్సీ హోదా కల్పించాలని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే సుప్రీంకోర్టు తీర్పును పునః సమీక్షించేలా త్వరితగతిన కేజీ బాలకృష్ణన్ కమిషన్ నివేదికను బహిర్గతం చేసి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసి అవసరమైతే పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఏపీలో దళిత క్రైస్తవులకు న్యాయం జరిగే వైపుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామి అయిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల బిల్లు కోసం ఏదైతే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసిండ్రో అదే సమావేశంలోనే దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించేలా అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా సాధించేలా కృషి చేయాలని చెప్పి, ఆ జాతి బిడ్డగా, ఆ జాతి సామాజిక ఉద్యమకర్తగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కోసం పోరాడకపోతే, జరుగుతున్న అన్యాయాన్ని ఖండించకపోతే, జరుగుతున్న అన్యాయాన్ని వివరించకపోతే భవిష్యత్తు తరాలు క్షమించాలని చెప్పి నేను న్యూస్ టుడే తెలుగు ఛానల్ చైర్మన్ గా, ఒక దళిత ఉద్యమకారుడిగా మీ ముందు విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, చిట్ట చివరి ఒక క్వశ్చన్. రాజకీయాల్లో కాకుండా మాదిగ మహాశక్తి వైపు మీ అడుగులు ఉన్నాయని ఒక పెద్ద టాక్ నడుస్తుంది. దానిపైన మీ కామెంట్? నిజంగా చెప్పాలంటే ఈరోజు తెలంగాణలో మాజీ మంత్రి వర్యులు, ఒక మేధావి వర్గానికి చెందిన మోత్పల్లి మాజీ మంత్రి వర్యులు మోత్పల్లి నరసింహులు గారు మాదిగ మహాశక్తి పేరుతో మేధావులను ఏకం చేస్తూ రాజకీయ చైతన్యం చేస్తున్నారు. నా నేపథ్యం గతంలో కృష్ణమాదిగతో కలిసి ఎంఆర్పిఎస్ దండోర ఉద్యమంలో ప్రయాణించిన విషయం మీ అందరికీ తెలుసు. క్రమేణా రాజకీయాల్లో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న సంగతి కూడా మీడియా ప్రతినిధులకు, ఈ సమాజానికి తెలుసు. ఒక విద్యావంతుడిగా సామాజిక ఉద్యమాలకు ఎంతో కొంత అండగా నిలబడ్డ నేను, నా ఆలోచన విధానం ఏంటంటే మాదిగలకు రాజకీయ చైతన్యం చేయడంతో పాటు ఎస్సీ 59 కులాల అభివృద్ధికి, సంక్షేమానికి పాటుపడాలనేది నా లక్ష్యం, నా గమ్యం కూడా. నా జెండా ఏదైనా, నా ఎజెండా దళితుల అభ్యున్నతి వైపుగే కొనసాగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమం, వికలాంగుల పెన్షన్ ఉద్యమం, బుడగ జంగాల 144 ఉద్యమం, అదేవిధంగా బీఈడీ నిరుద్యోగ అభ్యర్థులకు ఎగ్జిట్ అవకాశం కోసం 5 రోజుల ఆమరణ దీక్ష, రాష్ట్ర చరిత్రలో ఎక్కడ లేని విధంగా 1 ఎకరా 60 సెంట్ల భూమిని అంబేద్కర్ భవనానికి కేటాయించేందుకు చైర్మన్ గా కృషి చేయడం, సప్లాన్ నిధుల కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో భాగస్వామి కావడం వంటి చారిత్రాత్మక ఉద్యమాల్లో నా వంతు పాత్ర ఉందనే సంగతి మీకు అందరికి తెలుసు. మాదిగ మహాశక్తి వైపే కాదు, మాదిగలకు న్యాయం జరిగే చోట, మాదిగలకు ప్రాతినిధ్యం జరిగే చోట కదిరికోట ఆదన్న ముందుంటాడనే సంగతి తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా మాదిగలతో పాటు ఎస్సీ 59 కులాల అభివృద్ధికి పాటుపడతా, మాదిగల అభివృద్ధికి కలిసి వచ్చే వ్యక్తులతో, శక్తులతో పార్టీలకు అతీతంగా ముందుండడానికి నేను సిద్ధమని స్పష్టం చేస్తున్నాను.